హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ప్రతి చపాతీలను మడతలు వేసుకునే విధంగా కాకుండా చిన్న ట్రిక్ తోటి అన్ని చపాతీలను లేయర్స్లా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ చపాతీలను ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక బౌల్లోకి 3 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి. నూనె, ఉప్పు కూడా పిండిలోకి బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దను కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే చపాతీలు సాఫ్ట్గా ఉండవండి. కొంచెం సాఫ్ట్గా అలానే చేతికి అంటుకునే విధంగా కాకుండా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న చపాతీని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఎక్కువ టైం లేకపోతే ఒక 10 నిమిషాల పాటైనా పక్కన పెట్టుకోండి. ఒక 30 నిమిషాల తర్వాత పిండి మరి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పిండి మొత్తాన్ని 2 భాగాల కింద చేసుకోవాలి. 2 భాగాల్లో నుండి ఒకదాన్ని తీసుకుని మిగిలిన వాటిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఇప్పుడు మీరు ఎక్కడైతే చపాతీలు వత్తాలనుకుంటున్నారో అక్కడ పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకుని ఈ చపాతీని రోల్ చేసుకోవాలి. ఈ చపాతీ మరీ పల్చగా రోల్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం మందంగా రోల్ చేసుకున్నా కూడా పర్వాలేదు. మీరు ఎంతవరకు స్ప్రెడ్ చేయగలిగితే అంతవరకు రోల్ చేసి తీసుకోండి. ఇలా చపాతీని ఒత్తుకున్న తర్వాత వేళ్ళతోటి కొద్దిగా హోల్స్ చేసుకుని పైన 1 నుంచి 1.5 టీ స్పూన్ ఆయిల్ వరకు చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల ఆయిల్ కట్ చేసుకునేటప్పుడు బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత పైన పొడిపిండిని స్ప్రింకిల్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్స్ వేసుకోండి. ప్రతి ఫోల్డింగ్ పైన పొడిపిండిని అప్లై చేసుకోండి. చివరి ఫోల్డింగ్కి వచ్చేసరికి చిన్నగా ఉంటుంది కాబట్టి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా నైఫ్ తోటి కట్ చేసేసుకోకండి. ముందు ఫింగర్స్ తోటి ఇలా మార్క్స్ వేసుకోండి. దానిని బట్టి ఒక ఎస్టిమేషన్ ప్రకారం మనం అన్నిటినీ ఒకే సైజులోకి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని మీరు తీసి చూసినట్లయితే అందులో లేయర్స్ అనేవి మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇలా చపాతీ పిండి మొత్తాన్ని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 2 లేదా 3 భాగాలుగా చేసుకుని రోల్ చేసుకుని ఫోల్డ్ చేసి తీసుకున్నట్లయితే ప్రతి చపాతీని కూడా ఫోల్డ్స్ వేయాల్సిన అవసరం ఉండదు. నేను తీసుకున్న క్వాంటిటీస్ని బట్టి నాకు ఇక్కడ ఒకేసారి 6 చపాతీలకి ఫోల్డ్స్ వేయాల్సిన అవసరం లేకుండా రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుని ఇలా పొడిపిండిని చల్లుతూ మనకు కావాల్సినంత పలుచగా రోల్ చేసుకుని తీసుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు చపాతీలని స్క్వేర్ షేప్లో మాత్రమే ప్రిపేర్ చేసుకోగలరు. రౌండ్ షేప్లో కావాలనుకుంటే ఏదైనా బాక్స్ మూతతోటి కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ చపాతీలను కాల్చుకునేటప్పుడు ముందు ఆయిల్ని అప్లై చేయకుండా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఆయిల్ని అప్లై చేసినట్లయితే చపాతీలు బాగా పొంగి లోపల ఉండే పొరలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఈ లేయర్స్ కింద ఏర్పడతాయి. ఈ చిన్న ట్రిక్ కనుక మీరు ఉపయోగించినట్లయితే సాఫ్ట్ అండ్ లేయర్ చపాతీస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవడమే కాదు, తక్కువ టైంలో ఎక్కువ చపాతీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.